वेदोदधौषधशास्त्रमहाभियोगे निष्णातशुद्धमतिमन्दरमध्यमाने द्योतमानममरैरनिशं निषेव्यं नारायणाख्यममृतं प्रपिबामि वाद्या गोपालकृष्ण भगवान् की गौरी शंकर भगवान की हर नमः पार्वती पते हर हर महादेव। ఇది జరిగిపోయిన తర్వాత మార్గశీర్ష మాసం రానే వచ్చినది. అది సమానమైనటువంటి సమశీతోష్ణాలు ఉండేటువంటి కాలము అని అన్నాడు కృష్ణుడు. మహాభారత యుద్ధము మార్గశీర్ష మాసంలోని శుక్లపక్ష చతుర్దశి నాడు ప్రారంభమైనది అని అనేక మంది వ్యాఖ్యాతలు మహాత్ములు ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉంటారు. వ్యాసుడు హస్తినాపురానికి వెళ్ళినాడు. ఈ సందర్భంలో రాయబారాలు ఎన్ని జరిగినా కానీ ధృతరాష్ట్రుడు దుర్యోధను పైన ఉండేటువంటి మోహంతో 4 ఊర్లు 5 ఊర్లను కూడా ఇవ్వడానికి ఆయన ఒప్పుకోలేదు అనే విషయాన్ని తెలుసుకొని యుద్ధము తప్పనిసరైనది అనే విషయాన్ని తెలుసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళినాడు. వెళ్ళగానే నమస్కారం చేసినాడు ధృతరాష్ట్రుడు. ఒరే మూర్ఖ, ఎంత చెప్పినా నీవు వినకపోతివి. ఎంతోమంది మహాత్ములు నీకు బోధ చేసినారు, కానీ అవన్నీ కూడా బూడిదలో పోసినటువంటి పన్నీరైపోయినాయి. అందుకని జరగవలసినదేదో జరుగుతుంది అని లోకంలో అంటూ ఉంటారే, ఇప్పుడు ఆ పరిస్థితి ఏర్పడ్డది. అంధుడవైనటువంటి నీకు సంబంధించినటువంటి కొడుకులు కొట్లాడుకుంటూ ఉంటారో, యుద్ధాన్ని చేసుకుంటూ ఉంటారో, వాళ్ళ యుద్ధాన్ని కళ్ళారా చూస్తావా నాయన, నీకు కళ్ళనివ్వన్నా అన్నాడు. అంటే కొడుకులు ఇద్దరూ కూడా కొట్లాడుకుంటూ ఉంటే కళ్ళతో చూసి సంతోషపడతానా తండ్రి వ్యాస? కాకపోతే ఒక కుతూహలం మాత్రం ఉన్నది నాకు, ఆరాటం. ఏం ఆరాటము అనంటే యుద్ధము ఎట్లా జరుగుతున్నది, ఎవరెవరు గెలుస్తూ ఉన్నారు, ఎవరు ఓడిపోతున్నారు అనేది తెలుసుకోవాలి ఎప్పటికప్పుడు అనే కోరిక ఉన్నది. కళ్ళు మాత్రం నాకు వద్దు అన్నాడు. ఎప్పుడూ అంటిపెట్టుకొని ఉంటాడు సంజయుడు అనే పేరు గలవాడు. సంజయుడిని పిలిచి సంజయుడితో అన్నాడు, ఈ ధృతరాష్ట్రునికి నీవెక్కడ కూర్చున్నా కానీ నీకు దివ్య జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నాను. జరిగేటువంటి ప్రతి వృత్తము నీకు తెలుస్తుంది. యుద్ధరంగంలో ఉన్నటువంటి ఏ వ్యక్తులున్నారో వాళ్లకు సంబంధించిన మనోభావాలు ఏమిటో కూడా నీకు తెలుస్తాయి. అటువంటి జ్ఞానాన్ని నీకు ఉపదేశం చేస్తున్నాను రా అని ఉపదేశం చేసినాడు. వచ్చిన దారిన వెళ్ళిపోయినాడు. వ్యాసుడిని ఆయన ఒక ఋషీశ్వరుడు లేకపోతే సామాన్య మానవుడు అని భావించకండి. దేవతలను ప్రత్యక్షం చేసుకునేటువంటి మంత్రాన్ని ఉపదేశం చేసినాడు అర్జునునికి. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఏం చేస్తూ ఉన్నాడు, దివ్య జ్ఞానాన్ని కలిగింపజేసేటువంటి, లోకంలో ఉన్నటువంటి ఏ లౌకికములైనటువంటి భోగాలు ఉన్నాయో వాటన్నిటినీ ఇస్తాడు. ఇవన్నీ కాకుండా బ్రహ్మసూత్రాలను రచించి భగవద్గీతను రచించి మనకిచ్చి, నాయనా ఈ భోగాలు కాదురా, వీటన్నిటిని అతిక్రమించి ఇంద్రియమూలకమైన భోగాలను కాలదన్ని నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావుడైనటువంటి ఏ పరమాత్మ ఉన్నాడో ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోండిరా అని జ్ఞానామృతాన్ని కూడా అందిస్తాడు వ్యాస భగవానుడు. ఆయనకు 2 చేతులు ఉన్నాయి. 2 చేతులలో ఒకటి భోగాన్ని ఇచ్చేటువంటిది ఉన్నది, ఇంకొకటి జ్ఞానాన్ని మనకు అనుగ్రహించేటువంటి చెయ్యి ఉన్నది. అని 2 చేతులు ఉన్నాయి వ్యాస భగవానుడికి. ఆయన వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత పాండవుల ఏ సైన్యం ఉన్నదో ఆ సైన్యంలో అనేక రకాలైనటువంటి శుభంకరములైనటువంటి సూచనలు కలుగుతున్నాయి. అక్కడ శకునాలు, శుభశకునాలు జరుగుతున్నాయి. అక్కడ కౌరవులకు సంబంధించినటువంటి ఏ సైన్యం ఉన్నదో ఆ సైన్యంలో అనేక రకాలైనటువంటి అపశకునాలు దాపురిస్తూ ఉన్నాయి. యుద్ధానికి బయలుదేరదామనే వరకు ఎవరో కయ్యని తుమ్ముతున్నారు.
అంతేకాకుండా వాళ్ళ సైన్యము పైన గద్దలు అటు ఇటు సంచారం చేస్తూ ఉన్నాయి. నక్కలన్నీ కూడా ఎదురు చూస్తూ ఉన్నాయి. ఎప్పుడు ఇవన్నీ శవాలయ్య పడితే మేము వాటి మాంసాన్ని తిందామా అని ఎదురు చూస్తున్నాయి. ఎక్కడి నుండో వచ్చిన ఇంకా చావే కాలేదు, మరణమే కాలేదు, యుద్ధమే కాలేదు, రకరకాలైనటువంటి పక్షులన్నీ కూడా సంచారం చేస్తూ ఉన్నాయి. ఇది ప్రారంభం చేసి చెప్పుతూ ఉన్నాడుగా సంజయుడు. ఎవరికి? ధృతరాష్ట్రునికి. ఇక్కడి నుండి ప్రారంభమైన దానికి చెమటలు పెడుతున్నాయి. యుద్ధము ప్రారంభమే కాలేదు, ఇటువంటి అపశకునాలు దాపురించినాయా. మధ్య మధ్యలో ఈ సంజయుడు ఏం చేస్తూ ఉంటాడు అంటే, అంతా నీ వల్లనే జరిగిందయ్యా. నీవు గనక ఒకవేళ నీ కొడుకైనటువంటి దుర్యోధనుణ్ణి నీ అధీనంలో ఉంచుకొని ఉన్నట్టయితే ఇంతటి విషమమైనటువంటి పరిస్థితి వచ్చేది కాదయ్యా అని ఈ విధమైనటువంటి మాటలు అంటూ అక్కడ జరిగేటువంటి వృత్తాంతాన్నంతా కూడా చెప్తున్నాడు. ఏమయ్యా, ఉభయ సైన్యాలు ఎక్కడ మోహరించినాయో చెప్పు అని అన్నాడు. భారతదేశానికి సంబంధించిన సువిశాలమైనటువంటి వృత్తాన్ని ఈ సందర్భంలో వివరించినాడు. పరమ పవిత్రమైనటువంటి ఈ భారతదేశంలో ఎన్ని ద్వీపాలున్నాయి, ఎన్ని నదీనదాలున్నాయి, ఎన్ని పర్వతాలున్నాయి, ఇవన్నిటినీ వివరించి వీటన్నిటిలోకెల్లా పరశురాముడు ఏ చోటనైతే 5 హ్రదములను ఏర్పాటు చేసినాడో, పంచహ్రదాలను, క్షత్రియుల యొక్క రుధిరాన్ని తీసుకువచ్చి వాటిల్లో వేసినాడో, అటువంటి ఆ రుధిరాన్ని పరశురాముడు చూచిన తర్వాత మార్పు వచ్చి ఆయనలో ఆవేశం తొలగిపోయి తపస్సు చేసి ఆ 5 సరస్సులు ఏవైతే ఉన్నాయో, రక్తపు ఏర్లు, వాటన్నిటిని కూడా పవిత్రమైనటువంటి సరస్సులుగా మరల్చినాడు. ఆ ప్రాంతమే కురుక్షేత్రము అనే పేరుతో పిలువబడుతుంది. కురు అనేటువంటి పేరు గల మహానుభావుడు అక్కడ బంగారు నాగలితో దున్నడం ప్రారంభించినాడు. ఆకాశంలో నుండి ఇంద్రుడు వచ్చి, ఏమయ్యా ఏం దున్నుతున్నావు, ఏం బీజాలను నాటుతావు ఇక్కడ అన్నాడు. అందరేమో మామూలు నాగళ్లతోటి నాటుతూ ఉంటే నీవు బంగారు నాగలి కట్టుకొని ఇక్కడ దున్నుతున్నావు, ఏం బీజాలు వేయాలనుకుంటున్నావు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, నేను ఇక్కడ ధర్మ బీజములను నాటుతాను అన్నాడు. ధర్మములను బీజములుగా చేసి ఇక్కడ నాటుతాను. అవి అంకురములవుతాయి. ఆ తర్వాత అవి వృక్షాలుగా మారిపోతాయి. వృక్షాల నుండి పూలు వస్తాయి. పూల తర్వాత పండ్లు వండుతాయి. కురు మహారాజు గారి చేత దున్నబడినటువంటి పవిత్రమైనటువంటి క్షేత్రము కాబట్టి కురుక్షేత్రము. క్షేత్రం అనే పదానికి పొలాలు అని అర్థం సంస్కృత భాషలో. అక్కడ ఏది చేసినా కానీ ఆ ధర్మము 1000 రెట్లు మనకు ఫలాన్ని ఇస్తుంది, అధికమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది. అందుకని ఉపాసన తపస్సులు చేసుకునేటువంటి స్థలాలను కొన్నిటిని మనకు వ్యాసుడు ఏర్పాటు చేసినాడు. అందులో పరమ పవిత్రమైనటువంటి కురుక్షేత్రం కూడా ఒకటి ఉన్నది. ఏ కురుక్షేత్రంలో మిగతా ఏ రోజుల్లో మనం ఉన్నా లేకపోయినా సూర్యగ్రహణమయ్యే సమయంలో మాత్రము కురుక్షేత్రంలో అత్యంత అధికమైనటువంటి ఇంత ఫలము అని చెప్పరాకుండా అనంతమైనటువంటి ఫలం వస్తుంది. సూర్యగ్రహణ సమయంలో కనుక కురుక్షేత్రంలో మనం స్నానం చేసినట్టయితే ఇసుక వేస్తే రాలనంత జనం వస్తారు అక్కడికి. ఏ ఏ సంవత్సరాల్లో సూర్యగ్రహణాలు రాబోతున్నాయో ఇంతింత పెద్ద అక్షరాలతో అక్కడ రాసి పెడతారు. ప్రతి గోడ పైన ఉంటుంది. ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. కూపస్థ మండూకం వలె బావిలో ఉన్నటువంటి కప్ప బావే ప్రపంచం అనుకుంటుందట. మనమంతా కరీంనగర్లో నుండి కరీంనగరే ప్రపంచం అని అనుకుంటే వ్యాసుడు చాలా బాధపడతాడు. ఒక్కసారి రండిరా బయటి ప్రపంచానికి, కురుక్షేత్రానికి రండి, బృందావనానికి రండి. రకరకాలైనటువంటి క్షేత్రాలు ఉన్నాయి. శుకస్థలి ఉన్నది. మీ అందరికి కాగితాలు వచ్చి శుకస్థలి, శుకుడు పరీక్షన్ మహారాజు గారికి బోధించినటువంటి పరమ పవిత్రమైన భాగవతాన్ని బోధించినటువంటి చోటు. అందుకని ఒక్కసారి బాహ్య ప్రపంచానికి రావాలి. ఈ సందర్భంలో వ్యాస భగవానుడు ఎన్నో క్షేత్రాలను, ఎన్నో పర్వతాలను, ఎన్నో నదీనదాల గురించి వివరించి పరమపావనమైనటువంటి కురుక్షేత్రంలో 2 సైన్యాలు మోహరించున్నాయ్యా అని
ఆయన చెప్పగానే అప్పుడు ఈ ధృతరాష్ట్రుడు అడుగుతూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడు అంటే, మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. నాకు సంబంధించినటువంటి కొడుకులు, తర్వాత పాండు మహారాజు నా తమ్ముడికి సంబంధించినటువంటి కొడుకులు, వీళ్ళందరూ కూడా ఏం చేసినారో చెప్పవయ్యా అంటే అప్పుడు చెప్పడానికి పూనుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఈ కథ ఇట్లా జరుగుతూ ఉంటే పాండవ సైన్యంలో ఏం జరుగుతున్నది అడిగినాడు. ఒక్కసారి పాండవులను తలుచుకున్నాడు సంజయుడు. పాండవులు యుద్ధానికి సిద్ధమైనారు. అప్పుడు అర్జునుడు ఏమంటున్నాడు అంటే, స్నానం చేసి చక్కగా తలంటుకు పోసుకొని 2 చేతులు జోడించి అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఉన్నాడయ్యా. ఎందుకు అమ్మవారిని ప్రార్థన చేస్తున్నాడు అని ధృతరాష్ట్రుడు అడిగితే, జరగబోయేటువంటి ఏ మహాసంగ్రామం ఉన్నదో ఆ సంగ్రామంలో తనకు గెలుపు కావాలి అనంటే దుర్గాభవాని యొక్క అనుగ్రహం ఉండాలి. అందుకని దుర్గాభవాన్ని స్తోత్రం చేస్తూ ఉన్నాడు. మాతర్భవాని తవ పాదరజో భవాని, మాతర్భవాని తవ దాసతరో భవాని, మాతర్భవాని న భవాని యథా భవేస్మిన్ త్వద్భాగ్భవాన్యనుదినం న పునర్భవాని. ఈ శ్లోకాన్ని స్కంద పురాణంలో కాశీఖండంలో చెప్పినాడు. ఇక్కడ అర్జునుడు దుర్గాదేవికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని చేసినాడు. చాలా అద్భుతమైనటువంటి స్తోత్రము. ఆ స్తోత్రంలోని కొన్ని పంక్తులు నేను చెప్తాను, మీరు కూడా అనండి. ఇప్పుడు మనం కూడా యుద్ధంలోకి ప్రవేశించబోతున్నాం కాబట్టి యుద్ధంలో మనం గెలవాలి అనంటే, మన పాండవులు గెలవాలి అనంటే మనమంతా కూడా పక్షపాతం పాండవులకే కదా. ఎవరన్నా కౌరవుల పక్షాన ఉంటే చేయలావటండి, ఎవరు లావటం. పాండవుల పక్షాన ఉన్నవాడు చేయలావటండి. ఇద్దరికి అడిగినప్పుడు ఎవరు చేయి లేపలేదో వాళ్ళు ఈ సభలోంచి అవతలికి వెళ్ళిపోండి. మనమందరము పాండవ పక్షపాతులం. అర్జునుడు అంటున్నాడు, నమస్తే సిద్ధసేనాని ఆర్యే మందరవాసిని కుమారి కాళికాపాలి కపిలే కృష్ణ పింగళే భద్రకాళి నమస్తుభ్యం మహాకాళి నమోస్తుతే చండి చండే నమస్తుభ్యం తారిణి వరవర్ణిని కాత్యాయని మహాభాగే कराळि विजये जये शिखिपिंछध्वजे नानाभरणभूषिते. శిఖిపించము అంటే నెమలిపించము. నెమలిపించం ఉన్నటువంటి ధ్వజం ఉన్నదట ఆమెకు. ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క ధ్వజం ఉంటుంది. నారాయణమూర్తికి గరుడ ధ్వజము, శంకరునికి వృషభధ్వజము. ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్కటి ఉంటుంది. అందులో అమ్మవారి గురించి ఇప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, శిఖిపించధ్వజము నీది అన్నాడు. గోపేంద్రస్యానుజే జ్యేష్ఠే నందగోపకులోద్భవే మహిషాసృక్ప్రియే నిత్యం కౌశికీ పీతవాసిని ఉమే శాకంభరి శ్వేతే కృష్ణే కైటభనాశిని హిరణ్యాక్షి విరూపాక్షి సుధూమ్రాక్షి నమోస్తుతే. స్కందమాతర్భగవతి దుర్గే కాంతారవాసిని స్వాహాకారః స్వధా చైవ
కళాకాష్ఠా సరస్వతి స్తుతాసి త్వం మహాదేవి విశుద్ధేనాంతరాత్మనా జయో భవతు మే దేవి త్వత్ప్రసాదాద్రణాజిరే. అమ్మా, నిన్ను గురించి నేను స్తోత్రం చేసినాను, నీ స్వరూపాన్నంతా నా మనస్సులో నింపుకున్నాను తల్లి. నేను చేయబోయేటువంటి ఏ రణరంగం ఉన్నదో ఆ రణరంగంలో నాకు జయాన్ని కలిగించవమ్మా అని ప్రార్థన చేసినాడు. స్తోత్రప్రియ స్తుతిమతి అని కదా అమ్మవారిని గురించి చెప్పినాడు వ్యాస భగవానుడు. ఈ స్తోత్రాన్ని వినగానే ఆ రణరంగంలో అర్జునునికి ఎదుట ప్రత్యక్షమైనది. జగదంబ విశ్వపాలిని మాతాకి. అమ్మవారు ఏమంటున్నది అంటే, హే అర్జున, నీవు చేసినటువంటి ఈ స్తోత్రం ఉన్నదో ఇది చాలా సంతోషాన్ని కలిగించినదయ్యా నాకు. యుద్ధరంగానికి వెళ్ళినటువంటి నీకు పరాజయం అనేటువంటిది ఉండదు. నీవు విజయాన్ని సాధించగలుగుతావు. ఎవరైతే నీవు చేసినటువంటి ఈ స్తోత్రం ఉన్నదో ఈ స్తోత్రాన్ని పఠించి నిద్రలేవగానే నన్ను సంతోషపరుస్తారో అటువంటి వారికి యక్షరాక్షస పిశాచాదుల వలన భయం అనేటువంటిది ఉండదు. వాడికి శత్రువులు అనేటువంటి వాడు ఉండరు. ఎప్పుడూ కూడా వాడు భయాన్ని పొందడు. వివాదాలు గనక ఒకవేళ ఏర్పడ్డప్పుడు వీడే జయాన్ని పొందుతూ ఉంటాడు. ఇది చాలా అద్భుతమైనటువంటి స్తోత్రము అని ఈ విధంగా దీని యొక్క మహిమను అపారంగా వర్ణించి నీకు జయమవుగాక అని ఆమె అంతర్ధానమైపోయినది. వనవాసాన్ని ముగించుకొని అరణ్యవాసం చేయబోయే ముందు కూడా ధర్మరాజు అమ్మవారిని స్తోత్రం చేసినాడు. అమ్మ, చాలా కఠినంగా ఉన్నది. అరణ్యవాసం అంటే ఏదో వెళ్ళదీసినాం కానీ మేమెవరము అని తెలియకుండా అందరికీ మమ్ములను మేము ఎవరికి వీళ్ళు పంచపాండవులను తెలియకుండా మా జీవితం జరగాలి అంటే నీ అనుగ్రహం కావాలమ్మా అని ప్రార్థన చేశాడు. ఆమె అనుగ్రహంతో అరణ్యవాసం చక్కగా గడిచిపోయినది. అందుకని వీళ్లకు పాండవులకు కృష్ణుడు సమీపంలో ఉన్నా కానీ పార్వతీ పరమేశ్వరుల యొక్క ఉపాసన చేయడం అనేటువంటిది బాగా మొదటి నుండి వచ్చినటువంటి విద్య. అది ఎవరో కాదు, ఆయననే ప్రేరేపిస్తూ ఉంటాడు. నేను మీ పక్కనే ఉన్నానయ్యా, వాళ్ళ అనుగ్రహాన్ని పొందండి, పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహాన్ని పొందండి అని ప్రేరేపణ ఇస్తూ ఉంటాడు. అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వాడి ఇంకా యుద్ధరంగానికి సిద్ధమైనాడయ్యా ధృతరాష్ట్ర. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. నా కొడుకులు పాండు మహారాజు గారి యొక్క కొడుకులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో దాని గురించి చెప్పవయ్యా అన్నాడు. సంజయ ఉవాచ. భగవద్గీతను ఈ పూర్తిగా మొదటి నుండి మనం ఎన్నవ రోజు ఈరోజు 6 రోజులు భగవద్గీతకు వెనకలో ఉన్నటువంటి వృత్తాంతం ఏమిటో తెలుసుకోకుండా సంజయ ఉవాచ ధృతరాష్ట్ర ఉవాచ అని చదువుతున్నాం. ఏమిటి సంజయునికి ధృతరాష్ట్రునికి సంబంధం అందరికీ ఇప్పుడు చక్కగా తెలిసింది కదా. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తథా ఆచార్యముపసంగమ్య రాజావచనమబ్రవీత్. పశ్యేతాం పాండుపుత్రాణామాచార్య మహతీం చ మూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమత. ఆ ఉభయ సైన్యాలకు సంబంధించినటువంటి వర్ణనం చేస్తూ ఉన్నాడు సంజయుడు. హే ధృతరాష్ట్ర, అనేక మంది మన కౌరవులంతా కూడా వచ్చి కూర్చున్నారు అక్కడ. భీష్మద్రోణ కృపాశ్వత్థామాదులంతా కూడా ఉన్నారు. ఈ పక్కన కృష్ణుడు సారథ్యాన్ని వహిస్తూ ఉండగా అర్జునుడు, ధర్మరాజు, భీముడు, నకుల సహదేవులు, విరాట్ రాజు, ద్రుపదుడు, సాత్యకి మొదలైనటువంటి వాళ్ళంతా కూడా ఈ పక్కన ఉన్నారు. ఈ విధంగా దూరాన ఉన్నటువంటి ఈ సైన్యాలను చూసిన తర్వాత అప్పుడు కృష్ణుడిని ప్రార్థన చేస్తున్నాడు అర్జునుడు. ఏమంటున్నాడు అంటే సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత. రెండీటి సేనల మధ్యలో
నా రథాన్ని తీసుకువెళ్ళి ఉంచవయ్యా అన్నాడు. అనగానే కృష్ణుడు రథాన్ని అశ్వాలను ప్రేరేపించగానే ఈ పక్కన పాండవులు ఈ పక్కన కౌరవులు ఆ రెండు సేనల యొక్క మధ్యలోకి తీసుకువెళ్ళి రథాన్ని నిలిపినాడు. నిలపగానే ఒక్కసారి వాళ్ళనందరినీ చూసినాడు. భీష్మద్రోణ కృపాశ్వత్థామలందరినీ చూసే వరకు ఆయనకు ఒక్కసారి కళ్ళ వెంబడి అశ్రుధారలు గారినాయి అర్జునుడికి. ఎవరెవరున్నారు ఇక్కడ? శ్వశురాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా. మేనమామలున్నారు, శల్యుడు మొదలైనటువంటి వాళ్ళు, విద్యలు చెప్పినటువంటి గురువులు ఉన్నారు. యుద్ధానికి వచ్చినాం కానీ యుద్ధం వీళ్ళందరూ ఏం చేసినారని వీళ్ళతో యుద్ధం చేయాలి. ఒక్క దుర్యోధనుడు మూర్ఖుడై మేము అడిగినటువంటి మా రాజ్యాన్ని మాకు ఇవ్వకుండా ఉన్న తరుణంలో వీళ్ళందరూ ఏం చేసినారు అపకారం, నాకు వీళ్ళందరితో యుద్ధం చేయాల్సి వచ్చినదే అని ఏం చేసినాడు? చేతుల్లో పట్టుకున్నటువంటి ఆయుధాలున్నాయో వాటిని కింద వారవేసినటువంటి వాడై ఏడుస్తూ కూర్చున్నాడు రథం పైన. ఏమయ్యా అర్జున, ఏమనేది? యుద్ధం చేయడానికి వచ్చి రెండు సేనల మధ్యలో నా రథాన్ని ఉంచమని అన్నావు, ఇక్కడికి వచ్చి నీవు ఏడుస్తూ కూర్చున్నావు ఏమిటి అనంటే అర్జునుడు అంటున్నాడు, దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖంచ పరిశుష్యతే వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే గాండీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే. కళ్ళ వెంబడి నీళ్లు గారడం ఒక్కటే కాదు, శరీరంలో రోమాలు నిక్కబడుచుకుంటున్నాయి. ఈ గాండీవం నా చేతుల్లో ఆగడం లేదు, జారిపోతూ ఉన్నది. ముఖమంతా ఎండిపోతున్నది, నోట్లో నీళ్లు లేకుండా వీనా ఎండిపోతున్నాయి. నా శరీరంలో ఉన్నటువంటి తోల ఏదైతే ఉన్నదో అది బాగా ఎండిపోతూ ఉన్నది. నా పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. అనేక రకాలైనటువంటి విపరీతమైనటువంటి శకునాలను నేను చూస్తూ ఉన్నానయ్యా. అందుకని హే కృష్ణ, నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిన్నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. కృష్ణ, నాకు రాజ్యం వద్దు, దానివల్ల వచ్చేటువంటి సుఖభోగాలు వద్దు, నాకు విజయము వద్దు. మరి ఎట్లా బ్రతుకుతావయ్యా నీవు? ఈ ఆచారులను, ఈ తాతలను, ఈ మేనమామలను వీళ్ళందరినీ హింసించి సంపాదించినటువంటి ఆ ఐశ్వర్యం ఏదైతే ఉన్నదో అది నాకు భోగాన్ని ఇస్తుందయ్యా, అది నాకు ఆనందాన్ని ఇస్తుందయ్యా. మరి ఎట్లా బ్రతుకుతావు నీవు అనంటే ఆయన అన్నాడు, నేను బ్రతకడం కోసము అనేక రకాలైనటువంటి ఉపాయాలున్నాయి. చిన్ననాటి నుండి మేము అరణ్యాల్లో సంచారం చేసినాము. ఏకచక్ర శిలాపురానికి వెళ్ళినాము, ఏకశిలాపురానికి. అప్పుడు మేము బ్రాహ్మణులమై సంచారం చేసి బ్రతకలేదా? అందుకని నేను భిక్షావృత్తిని అవలంబించి జీవనాన్ని నా కొనసాగిస్తాను, కానీ యుద్ధం చేసి యుద్ధంలో మాత్రం ఈ రాజ్యాన్ని పొందడానికి ఇష్టపడను అన్నాను. ఈ విధంగా నిర్విణ్ణుడై భయపడుతూ ఉన్నటువంటి అర్జునుడిని చూచి కృష్ణుడు ఏమన్నాడు అనంటే, ఇటువంటి దుర్బుద్ధి, ఇటువంటి కష్మలము, మనోమాలిన్యము నీకెక్కడి నుంచి వచ్చిందయ్యా? క్షత్రియ కులంలో పుట్టినటువంటి నీకు అనవసరంగా నీవు నేను ఓడిపోతాను, లేదా నా వాళ్ళంతా మరణిస్తే వీళ్లను చంపి నేనేం సుఖాన్ని అనుభవిస్తాను అనేటువంటి వట్టి మాటలు ఉన్నాయో వీటన్నిటిని తొలగించు, ధైర్యాన్ని తెచ్చుకో. నీకున్నటువంటి హృదయ దౌర్బల్యాన్ని తొలగించుకొని హృదయంలో ఒక ఆత్మవిశ్వాసాన్ని పొందినటువంటి వాడై వీళ్లతో నీవు యుద్ధం చేయవయ్యా అంటే అర్జునుడు అన్నాడు, కథం భీష్మమహం సంఖ్యే ద్రోణంచ మధుసూదన ఇషుభి ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదన. పూజలు చేసి గౌరవించవలసినటువంటి వాళ్ళయ్యా వాళ్ళు. పూలమాలలు వేయాలి, పూలతో పూజించాలి. భీష్మునికి కానీ ద్రోణాచార్యులకు కానీ అటువంటి వాళ్ళపైన నేను ఈ అస్త్రాలను శస్త్రాలను ఎట్లా ప్రయోగించానయ్యా? అందుకని వీళ్లతో నేను యుద్ధం చేసి నేను గెలవలేను, అసలు రాజ్యాన్ని నేను ఇష్టపడడం లేదు అన్నాడు. అని ఏడుస్తూ ఎప్పుడైతే కూర్చున్నాడో అప్పుడు కృష్ణ పరమాత్మ అర్జునుడితో అంటాడు,
అశోచ్యానన్వశోచంస్తం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసూశ్చ నానుశోచంతి పండితాః. హే అర్జున, ఎవరిని గురించి ఏడవకూడదో వాళ్ళను గురించి నీవు ఏడుస్తూ ఉన్నావు. మాటలేమో ఒక పెద్ద విద్వాంసుడు మాట్లాడిన మాటలు మాట్లాడుతూ ఉన్నావు. కిన్నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేనవా అనే మాట్లాడుతున్నావు. ఇవన్నీ ఎవరు మాట్లాడే మాటలు? ఒక విజ్ఞాని, ఒక మహాతపశక్తి సంపన్నుడు, సర్వసంగ పరిత్యాగి మాట్లాడే మాటలు మాట్లాడుతున్నావు. అసలు నీకు నిజమైనటువంటి తత్వము తెలియక ఈ విధమైనటువంటి ఆందోళనతో ఉన్నావు. యుద్ధం చేయడానికేమో వచ్చినావు. వీళ్ళందరిని చూసిన తర్వాత వీళ్ళంతా నా వాళ్ళు, వీళ్లతో నేను యుద్ధం చేస్తే వాళ్ళు మరణిస్తారు, నా వాళ్ళు నాకు దూరం అవుతారు అని అనుకుంటున్నావు. అసలు నీ వాళ్ళు ఎవరు లోకంలో? నా వాళ్ళతో యుద్ధం చేస్తే వాళ్ళంతా మరణిస్తే వాళ్ళు నాకు దూరం అవుతారు అంటున్నావు. వాళ్ళు నీ వాళ్ళు ఎవరు? అసలు నీవు వాళ్లకు సంబంధించిన వాడివా, వాళ్ళు నీకు సంబంధించిన వాళ్ళ? ఈ అహంకార మమకారాలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవి శాశ్వతమైనటువంటివా, నిత్యమైనటువంటివా, ఇది మధ్యలో వచ్చినటువంటివా? ఇవన్నీ నీకు తెలియక ఈ దుఃఖాన్ని నీవు అనుభవిస్తూ ఉన్నావయ్యా. నేను చెప్పేటువంటి మాటలు కొన్ని చెప్తాను, విన్న తర్వాత నీ నిర్ణయం ఏదో